ఒక డైట్ చేంజ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అని చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటే పైల్స్తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు 50+, 60+లో చూసే సమస్య ఇప్పుడు 14+ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే వినడానికి చాలా భయంకరంగా ఉంది. అసలు ముందు ఈ పైల్స్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఈ పైల్స్ స్టార్ట్ అవ్వడం అనేది ఓన్లీ పైల్స్ రిలేటెడ్ కాదు. అంటే మీకు యానస్ చుట్టుపక్కల అది బ్లడ్ క్లాట్ అవుతుంది, దానివల్ల హెమరాయిడ్స్ డెవలప్ అవుతాయి, డిఫికేట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఇది నాలెడ్జ్ అందరికి వచ్చేసింది. డాక్టర్స్ చెప్పి దాని ఫిజియాలజీ ప్యాథాలజీ అంతా అందరికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఏమి ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇది రిలేటెడ్ ఎక్కడ, డైజెషన్ సిస్టమ్. మీరు తీసుకునే ఫుడ్ అది డైజెషన్ అయిపోయిన తర్వాత డ్రైగా మారడం వల్ల, ఆ స్మూత్ లేకపోవడం వల్ల మీరు డిఫికేట్ అంటే విరేచనానికి వెళ్ళే సమయంలో హార్డ్ స్టూల్స్ని మీరు బలవంతంగా బయటికి పంపించడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు ముక్కుతూ మూలుగుతూ వెళ్ళడం. సో అది మేజర్. అది వచ్చిందని మీరు ఏం చెయ్యలేరు. ఓకే. సెకండ్ ఏంటి, అది ఏ గ్రేడ్లో ఉంది, ఎవరికి డైరెక్ట్గా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ అలా రావడానికి ఉండదు. సో బిఫోర్ ఏంటి, మీరు డిఫికేట్ చేస్తున్నారు అంటే డిఫికేట్లో పెయిన్ వస్తుంది, మీరు మోషన్ వెళ్ళే టైంలో పెయిన్ వస్తుంది, వెళ్ళిన తర్వాత పెయిన్ వస్తుంది, వెళ్ళే ముందే పెయిన్ వస్తుంది, వెళ్ళినప్పుడు గ్యాస్ లాగా కొద్దిగా రిలీజ్ అవుతుంది, లేకపోతే వెళ్ళిన తర్వాత మంట ఉంటుంది,